మిత్రులారా, భారతదేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకునే ఈ రోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈరోజు దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం, సుదీర్ఘ పోరాట ఫలితం, అనేక ప్రాణ త్యాగాలు, అనేక జీవిత త్యాగాల ఫలితం ఈ స్వాతంత్రం. ఎందరో మహామౌల త్యాగాల వెలకట్టలేని బహుమతి ఈ స్వాతంత్రం. అటువంటి మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. వారి త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోరాటం అంటే ఘర్షణ, యుద్ధం, హింస. కానీ ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధాన్ని మన స్వతంత్ర పోరాటం, అహింసనే ఆయుధంగా మలిచి చేసిన మహాసంగ్రామం మన స్వతంత్ర సంగ్రామం. అహింస అనే ఆయుధంతో ఎంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసి ప్రపంచానికి సరికొత్త యుద్ధ తంత్రాన్ని చూపించిన దేశం మనది. ఆ ఘనత, ఆ కీర్తి జాతిపిత మహాత్మా గాంధీకి దక్కుతుంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడి దార్శనికతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ దేశానికి స్వతంత్రం సాధించడంలో గమ్యం చేరినట్టు కాదు. అప్పుడప్పుడే పురుడు పోసుకున్న ప్రజాస్వామ్య దేశం ఒకవైపు సవలక్ష సమస్యలు, మరోవైపు దేశ విభజన గాయాలు, ఇంకోవైపు దేశ గుండెలపై సంస్థానాల కుప్పట్లు. ఈ పరిస్థితిలో ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలకుదొక్కుకోవడానికి బలమైన పునాదులు వేసి ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి కార్యాచరణ ప్రకటించి సగర్వంగా, సమున్నతంగా ఈ దేశాన్ని నిలబెట్టాల్సిన బృహత్తర బాధ్యత నాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ భుజాలపై ఉండింది. అజాగ్రత్తగా ఉన్న, అలసత్వం వహించిన, రాజనీతి లోపించిన, దూరదృష్టి కొరవడిన నేడు మనం ఉన్న ఈ భారతదేశం ఒక కలగానే మిగిలిపోయేది. శతాబ్దాల దోపిడీ, అణిచివేతల తరువాత స్వతంత్రానంతరం 1947లో అధికారం చేపట్టే నాటికి అంతా శూన్యం. చేతులు కాళ్ళు కూడదీసుకొని ఒక్కొక్క వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పారదర్శక ప్రజాస్వామ్య పాలన అందించాల్సిన బాధ్యత నాటి నాయకత్వంపై పడింది. తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వంటి గొప్ప మానవత్వవాది దార్శనికుడి కారణంగా భారతదేశం ఈనాడు ఒక వైభవోపేత వైజ్ఞానిక దేశంగా, పారిశ్రామిక శక్తిగా ఎదగగలిగింది అని చెప్పక తప్పదు. పంచవర్ష ప్రణాళికలు రచించి ఈ దేశానికి వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి అన్నవి రెండు కళ్ళు అని నమ్మి ఆ దిశగా తొలి అడుగులు వేయించిన దార్శనికుడు పండిట్ నెహ్రూ గారు. ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈరోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం. ఈ దేశంలో కోట్లాది ఎకరాలు పంటలతో పచ్చ తోరణాన్ని కట్టుకుంటున్నాయి అంటే దానికి కారణం నెహ్రూ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే. మన రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీశైలం, బాక్రానంగల్, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే ఆ తర్వాత వాటిని పూర్తి చేసి కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాల పారించిన గొప్ప చరిత్ర స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీకి దక్కుతుంది. అంతేకాదు పారిశ్రామికంగా బిహెచ్ఈఎల్, ఈసీఐఎల్, ఐడిపిఎల్, మిదాని వంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఆ స్వర్ణయుగంలో నెలకొల్పబడినయే. హరిత విప్లవం, శ్వేత విప్లవం,
నీళ్ళ విప్లవం వంటి కార్యక్రమాలను చేపట్టి అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి కృషి చేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే తెలిసిన బ్యాంకింగ్ వ్యవస్థను జాతీయీకరణతో గ్రామీణ ప్రజల చెంతకు చేర్చిన ఘనత, ప్రతి పౌరుడికి బ్యాంకును అందుబాటులోకి తెచ్చిన గొప్పతనం ఆనాటి దార్శనికుల వల్లనే జరిగింది.